హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు హైదరాబాదీ బగారా రైస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక 4-5 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని 4-5 పచ్చిమిర్చీలు డ్రై మసాలాలు వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా కారపొడి, ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకొని నేను 3 కప్పుల బాస్మతి రైస్కి 3 కప్పుల వాటర్ పోసి ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకొని ఎసరు వచ్చిన తర్వాత పుదీనాకు వేసుకొని మనం ముందుగా కడుగుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని కొత్తిమీరాకు వేసుకొని ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా ఉడకనివ్వాలి కాసేపు. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఆవిరి అయిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని కింద పెనం పెట్టేసి ఇలా దమ్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ తర్వాత నేనైతే ఇలా ఓపెన్ చేసి చూశాను. కాస్త స్పూన్ తోటి చూస్తున్నాను చూడండి. ఓకే, అయిపోయింది. ఇది అయితే చాలా బాగుంటుంది హైదరాబాదీ బగారా రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.